హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూళ్ల నిమిత్తం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈ నెలలో సెలవులు రద్దు చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వేలు, పన్నుల వసూళ్ల టార్గెట్ కారణంగా పని ఒత్తిడి పెరిగి ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు చనిపోతున్నారని ఉద్యోగ సంఘం నేతలు ఆందోళన చెందుతుండగా, తాజాగా ఈ నెలంతా సెలవుల రద్దు ఆదేశాల జారీపై వారు మండిపడుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ అధికారులు సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగుస్తున్నందున వార్డు అడ్మిన్ సెక్రటరీలు, నగర కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో పనిచేసే అవుట్డోర్, ఇండోర్ సిబ్బంది, క్యాష్ కౌంటర్ల వద్ద పనిచేసే సిబ్బంది అందరూ 3వ తేదీ అంటే మంగళవారం హోలీ సెలవు నుంచి ఈ నెలాఖరు వరకు సెలవు రోజులతో సహా అన్ని రోజులు పనిచేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల కార్యదర్శులకు ఇలాంటి ఆదేశాలు మౌలికంగా జారీ అయినట్లు ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. మార్చిలోనే హోలీ, ఉగాది, శ్రీరామనవమి, అలాగనే రంజాన్ వంటి పండుగలతో పాటు ఆది శనివారాలు కలిపి దాదాపు 10 రోజుల పాటు అధికారిక సెలవులైతే ఉండగా, పండుగ రోజుల్లో సైతం సెలవులు రద్దు చేయడాన్ని ఉద్యోగ సంఘ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.